హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట. అయితే చాలా డేస్ అవుతుంది ఇట్లా చెప్పి. ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినాం మేము ఇట్లా ఇదంతా ఎందుకు మాకెందుకు చెప్తున్నాం కానీ అని అంటారేమో. ఫస్ట్ అయితే చూస్తున్నప్పుడు మీరు కొద్దిగా లైక్ చేయరు ప్లీజ్. లైక్ చేయకుండా వదిలేకు. అట్లనే వీడియో లాస్ట్ దాకా చూసి ఎట్టుందో కామెంట్ చేయాలి. అంతేకాకుండా షేర్ చేయరు. ఇంకో విషయం ఏంటంటే ఇదంతా ఎందుకు బ్రో మాకు సప్పుడంట ఏముందో ఆ వీడియో చెప్పు అని అంటావు. సరే, లెట్స్ గో టు ద వీడియో. అయిపోయింది అనుకున్నారా? అయిపోలేదు, నేనే అట్లా ఆపిన కోసం కావాలని చిన్నగా అట్లా చేద్దామని. లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు అదే నేను పొద్దుగల లేసిపోతున్నా, ఛాయ్ కూడా తాగుతలే. అమ్మగాడు ఛాయ్ తాగిండు. ఛాయ్ తాగేటప్పుడు నేను గుర్తొచ్చిందట. ఆయనతో ఛాయ్ పోసి ఆ గ్లాస్లో పెట్టింది, చూడకుండా అట్లయినసరికి ఆ గ్లాస్ పగిలిపోయింది మొత్తం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే నిన్న ఒట్టేసుకొచ్చిరు చూడు అరటిగేలకు ఉన్న అరటికాయలు తెంపింది అమ్ము. ఈ అరటికాయల కర్రీ చేస్తుంది. ఆ కర్రీ ఎట్లుంటుంది అన్నది మీరు చూడురి క్లియర్గా. ఇట్లా ఈ డే లాగైతే స్టార్ట్ అయిపోయింది. అమ్మగాడు కర్రీని అయితే స్టార్ట్ చేసిండు. నేను కాదు, అమ్ము కూడా ఆఖరికి నాకు తెలిసి మన సైడ్ ఎక్కువ ఎవ్వరు కూడా ఇట్లాంటి కర్రీ అసలు చేస్తారు తింటారు అని కూడా తెలిసి ఉండదు చాలామందికి. సో ఈ కర్రీలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయట. అమ్మ ప్రతిదీ కూడా తెలుసుకొని మరీ చేసింది. కిర్రాకంటే కిర్రాకైంది. కావాలంటే లాస్ట్ దాకా చూడాలి. లాస్ట్లో నేను కూడా ఎట్లయిందనేది చెప్పిన. అదంతా సూపర్ అంటే సూపర్ వచ్చింది కర్రీ మాత్రం. మీరు ఆ అరటికాయలు అనేది ఒకరికి ఉంటాయి, కొంచెం చేదుగా ఉంటాయి అవి ఇది అనుకుంటారేమో, కానీ అవి అన్నీ మంచిగా ఫ్రై చేసింది అమ్ము. కిరాక్ అంటే కిరాక్ అయినాయి. లాస్ట్ దాకానైతే చూడుర్రి. అయితే ఫస్ట్ తినేటప్పుడైతే ఫుల్ భయం వేసింది. ఏంటంటే ఇది అరటికాయ కర్రీ కదా, ఎట్లుంటుంది అనేది ఫుల్ అంటే ఫుల్ భయం వేసింది. కానీ అమ్మ మాత్రం సూపర్ వండింది. అచ్చం మనం ఆలుగడ్డ కూర ఎట్లా చేసుకుంటామో అట్లా అయింది మొత్తం. తినేటప్పుడైతే ఫస్ట్ నేను నోట్లో ముద్ద పెట్టుకోలే. నాకు అసలు తినాలనిపించలేదు. ఫస్ట్ అయితే నిజంగా చెప్తున్నా, నాకైతే తినాలనిపించలేదు. ఫస్ట్ అమ్ముకే వేసిన ఎక్కువ. నేను చూడు ఇక్కడ కొద్దిగానే వేసుకుంటున్నా. అమ్మగాడు తినేదాకా ఆగిన. అమ్మగాడు టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు నేనే ఎక్కువ కర్రీ తిన్నాను. నేనే మొత్తం తిన్నా. అంత మంచిగా అయింది కర్రీ మాత్రం. ట్రై చేయరు మీరు కూడా. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పక వండుకోవాల్సిన కర్రీలు ఇది ఒకటి. నిజంగా చెప్పాలంటే కర్రీ మాత్రం మస్తు అంటే మస్తు మంచిగా అయింది. నేను తినేటప్పుడు మాత్రం అస్సలు అనుకోలేదు ఇంత మంచిగా అవుతుంది అని చెప్పేసి. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనుకోవచ్చు. అరటిపండు కాదు, అది అరటికాయ ఉడికిన విధానం అయితే మస్తు మంచిగా ఉంది. చికెన్ మటన్ కూడా పనికిరాదు. నిజంగా అంత మంచిగా అయింది. ఈ మధ్య అమ్మగాడైతే హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని మంచి అన్నీ చేస్తుంది. ఈరోజు మా స్టోర్లో పరిస్థితి ఏంటి ఇక్కడ ఎట్లుందో చూడండి, చూపిస్తాను మీకు. ఇది నేను చేసే వరకు మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టి చూపించిన ఎట్లుంటుంది ఏందన్నది చెప్పేసి. ఇప్పుడైతే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మంత్ ఎండ్ దగ్గరికి వస్తుంది కదా, ఒక్కొక్కసారి అయితే ఆర్డర్ విపరీతంగా ఉండే, ఒక్కొక్కసారి అయితే ఆర్డర్లు ఉన్నప్పుడు మాత్రమే నేను చేసుకోవాలి. మళ్ళీ ఏ చిన్న కష్టమైనా కూడా మాకే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఇచ్చే ప్రతిది కూడా కరెక్ట్గా చూసుకొని మరీ అన్నీ క్లారిటీగా తీసుకొని మరీ పోవాలి. ఏ ఒక్క వస్తువు మాకు అటు ఇటు అయినా కూడా మా రోజంతా వేసిన దాంట్లోకి వెళ్ళి పోతాయి. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఏంటంటే ఎక్కువైనాయి నా ఎక్కువైనాయి, అసలు ఏంది ఎవరు ఎక్కువ చేసుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నువ్వే ఎక్కువ అని చెప్పేసి నన్ను అన్నారు. అటు పక్క లాస్ట్కి చూసిరా ఎట్లా కూర్చున్నారు. ఆర్డర్ లేకపోతే పరిస్థితి అంతే. కొన్నిసార్లు ఇట్లనే కూర్చోాలి. ఒక డేలో 500 అవుడు కూడా మస్తు కష్టం. అమ్మగాడు ఏంటంటే ఇక్కడ మాకు టీ పొడి లేదని చెప్పేసి రెడ్ లేబుల్ అయితేనే తాగుతుంది. సో అది ఆర్డర్ పెట్టింది అమ్ము. అసలే నాకు వచ్చేది అరాకొర జీతం, దానికి తోడు ఈ కష్టాలు ఒకటి. నాకు ఏంటంటే ఈ మధ్య నాకు ఎక్కువ విపరీతంగా ఈ బాధ ఎక్కువ అయిపోయింది. ఏంటంటే ఇక్కడ అంతా రోడ్లపైనే ఇవి ఏంటి మేకులు అంటాం కదా, మన దగ్గర అయితే మొరలు అంటాం, మేకులు అవి ఇవన్నీ వారెత్తురు. సో ఇక ఏంటంటే అవి పైన కొద్ది టైర్ గుచ్చుతూ ఉన్నాయి. మొన్న మధ్యనే దానివల్లనే
మస్తు లేట్ అయింది నా వర్క్. ఇవాళ ఒకటి నా దరిద్రానికి. నిజంగా అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి పోను పోను. ఇక్కడ చూడుర్రి, వాడు ఈవినింగ్ టైంలో ఇక్కడ టీ పెట్టుకొని కూర్చుంది. అటు అటు చూడుర్రి, అటు పక్కనున్న ఇల్లు చూస్తూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే తనకి ఆ ఇల్లు చూసినప్పుడల్లా ఒక పల్లెటూరు వాతావరణం అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే తనకు చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగింది కాబట్టి ఇదంతా అలవాటు లేదు. సో అక్కడ చూసుకుంటా కొంచెం రిలాక్స్ అవ్వకుండా తాగుతూ ఉంటుంది. తనకి పల్లెటూరు అన్నా అక్కడ ఉండాలన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా అట్లాంటి ఫీల్ ఎక్కడైతుంది అని చెప్పేసి ఆడనే కూర్చొని తాగుతుంది. మేమిద్దరం ఉంటేనే మేమిద్దరం ముచ్చట పెట్టుకుంటూ అక్కడ కూర్చుండి తాగేటోళ్ళం. నేను లేనప్పుడు మాత్రం మా అమ్మగాడికి బోర్ ఫీల్ కావద్దని చెప్పేసి అక్కడ కూర్చుండి ఒక్కతే మంచిగా టీని ఎంజాయ్ చేసుకుంటా తాగుతూ ఉంటుంది, అటు చూసుకుంటా ఏరుకుంటా. ఎందుకంటే తనకి చెట్లన్నా ఇట్లా పల్లెటూరులో కనీసం తిరగాలన్నా కూడా మస్తు అంటే మస్తు ఇష్టం, ఫుల్ అంటే ఫుల్ ఇష్టపడుతుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటుంది. నన్ను ఎప్పుడు ఇవే డిస్కషన్ ఎప్పుడు అవే అడుగుతుంది. ఏమంటే ఇట్లా మీ ఇంట్లో కట్టెలు ఉంటాయా, మీ ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటుందా, దానిపైన వండుతారా, అది ఇది అని చెప్పేసి ఊరికి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడు ఇట్లా చూసింది లేదు. వాళ్ళు పొద్దున్నే లేచి దానిపైన వాటర్ పెట్టుకుంటే అగో వాళ్ళు చూసిన వేడి వేసుకుంటారు గట్లని చెప్పేసి అడుగుతూ ఉంటుంది.